బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన నేడు పార్టీ కీలక సమావేశం జరగనుంది. 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో మధ్యాహ్నం రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు సమావేశానికి హాజరు కానున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతో పాటు సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక అంశాలపై విస్తృత స్థాయిలో చర్చించనున్నారు. ఈ నెలాఖరులో బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నాయకత్వం మొదట నిర్ణయించింది. అయితే బహిరంగ సభను ఈ నెలలో నిర్వహించడం కన్నా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున నిర్వహించేలా, లేకుంటే పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉండే సెప్టెంబర్లో నిర్వహించాలనే అంశంపై చర్చించినట్టు సమాచారం. ఏప్రిల్ 27న ప్రతినిధుల సభను నిర్వహించి అప్పటి నుంచి అధ్యక్ష ఎన్నిక నాటికి పార్టీ సభ్యత్వ నమోదు, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి దాకా పార్టీ ప్రధాన కమిటీలు, అనుబంధ కమిటీల ఎన్నికల నిర్వహణ, సెప్టెంబర్ లేదా అక్టోబర్లో అధ్యక్ష ఎన్నిక నిర్వహణ తదితర అంశాలపై లోతుగా చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ చేపట్టవలసిన కార్యాచరణ, అనుసరించే వ్యూహంపై పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్, బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? అంటే దాదాపు 7 నెలల తర్వాత తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ ఫామ్ హౌస్ నుండే బీఆర్ఎస్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. ఫామ్ హౌస్ కు వెళ్లే బీఆర్ఎస్ పార్టీ నేతలు కేసీఆర్ ను కలుస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి దాదాపు 400 మందికి పైగా నేతలను ఆహ్వానించారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లతో పాటు డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు ఇతర రాష్ట్ర కార్యవర్గ సభ్యులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, మరోవైపు బీఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, ఈ 2 అంశాలపై ప్రధాన చర్చ జరగబోతోంది. ఈ 2 అంశాలపై చర్చించేందుకే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారని గులాబీ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గత 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నిర్మాణంపై పెద్దగా దృష్టి సారించలేదనే విమర్శ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంపై ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది, సమయం దొరికింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కేసీఆర్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన నేపథ్యంలో ఫిబ్రవరి నెలాఖరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ భావించారు. దీనికి సంబంధించి గజ్వేల్ లేదా సిద్దిపేటలో ఈ సభ పెట్టాలని భావించినప్పటికీ ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 24 ఏళ్లు పూర్తయి 25వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది. సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఏప్రిల్ 27వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించాలా, లేకపోతే అదే రోజు ప్రతినిధుల సభను ఏర్పాటు చేసి సెప్టెంబర్ లో అధ్యక్ష ఎన్నిక ఉంటుంది కాబట్టి అప్పుడు బహిరంగ సభ నిర్వహించాలనే దానిపైన ఈ రోజు సమావేశంలో కేసీఆర్ క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఇక సభ్యత్వ నమోదుకు సంబంధించి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 60 లక్షల మంది సభ్యత్వం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత దాదాపు 4 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం లేదు కాబట్టి ఇప్పుడు సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించబోతున్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభమయ్యేది కేసీఆర్ క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఇక గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ పునర్నిర్మాణం అంటే పార్టీ కమిటీలతో పాటు అనుబంధ కమిటీలను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇవన్నీ పూర్తయిన తర్వాత సెప్టెంబర్ లో అధ్యక్ష ఎన్నిక, రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ఉంటుంది. అప్పుడు భారీ బహిరంగ సభ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా గులాబీ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దాదాపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత అంటే సంవత్సరం పూర్తి వస్తుంది, పార్లమెంట్ ఎన్నికలు జరిగి కూడా ఇప్పుడు కేసీఆర్ బయటకు రాబోతున్నారు. ఇటీవల తన ఫామ్ హౌస్ లో కేసీఆర్ మాట్లాడుతూ నేను కొడితే గట్టిగా కొడతాను, ప్రస్తుతం మౌనంగా గంభీరంగా ఉన్నానంటూ చేసిన కామెంట్స్ కూడా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చగా మారాయి. దీనికి సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ ను ఉద్దేశిస్తూ పెద్ద ఎత్తున కౌంటర్ వేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కీలక నేతల సమావేశంలో దాదాపు 400 మంది ఉన్నటువంటి
జరిగేటువంటి ఈ విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఏ విధమైన దిశానిర్దేశం చేస్తారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అనేక పోరాటాలు చేస్తుంది. కేటీఆర్ తో పాటు హరీష్ రావు, మరోవైపు జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత సైతం పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజా సమస్యలతో పాటు పలు ప్రైవేట్ ప్రోగ్రామ్స్ లో పాల్గొంటూ పార్టీని ప్రజల్లో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు రైతు దీక్షల పేరుతో కావచ్చు, ఇతర ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎప్పటికప్పుడు వివిధ మాధ్యమాల్లో అంటే సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ప్రత్యక్షంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు స్పందిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. స్వయంగా అధినేత కేసీఆర్ అంటే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, కేసీఆర్ ప్రజల్లోకి రావాలి, మాకు సలహాలు సూచనలు ఇవ్వాలంటూ ప్రభుత్వం నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు సమావేశంలో కేసీఆర్ ఎట్లాంటి క్లారిటీ ఇస్తారనేది కూడా ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ భవన్ కు కేసీఆర్ చేరుకుంటారు. పార్టీ నేతలతో లంచ్ చేసిన తర్వాత 2 గంటలకు పార్టీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కాబోతోంది. రైట్, థ్యాంక్ యూ సర్.